ట్రైలర్ లాంచ్. ట్రైలర్ చూసాక మనం థ్యాంక్ యూ. అదేంటో సార్, అతను చాయ్ తాగితే చాలు తలనొప్పే కాదు తలైపోతాను. ఇలాంటి టీ స్టాల్ మన జిల్లాలో సరిపోదు, మన రాష్ట్రంలో కాదురా మొత్తం పెట్టేద్దాం. ఫైనల్ గా ఒక మాట, మీలో ఎంత టాలెంట్ ఉన్నా ఆవగింజంత అదృష్టం ఉండాలి అంటారు. అందుకే ఒక ఆవగింజ ఎప్పుడు నా జేబులో పెట్టుకుని తిరుగుతూ ఉంటారు. నిజమే సార్, మనలో ఎంత టాలెంట్ ఉన్నా ఆవగింజంత అదృష్టం ఉండాలి. ఒక ఇంటర్వ్యూలో చెప్పారన్నమాట, మీ దగ్గర గుమ్మడికాయ అంత టాలెంట్ ఉన్నా ఆవగింజంత అదృష్టం ఉండాలి అని. సో నేను ట్రైలర్లో అదే పెట్టాను. ఆ ట్రైలర్లో ఆ ఆవగింజనే ఇప్పుడు నాకు మిగిలింది ఈ ఒక ఆవగింజనే. సో ఈ ఆవగింజనే ప్రజలకు కూడా ఇచ్చాను. మీరందరూ మంచిగా రాసి ట్రైలర్ని జనాల్లోకి తీసుకెళ్తే డెఫినెట్గా ఈ సినిమాకి ఓపెనింగ్స్ వస్తాయి. ఒక్కసారి చెప్తాను, ఈ సినిమాకి ఓపెనింగ్స్ వస్తే మాత్రం ఆగదు, ఖచ్చితంగా రిపీటెడ్ ఆడియన్స్ వస్తారు, అది మాత్రం గ్యారంటీ. ఈ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా విచ్చేసినటువంటి ఆకెల రాఘవేంద్ర గారు అండ్ అలాగే ఆకాష్ జగన్నాథ్ గారు కూడా రావాల్సిందిగా కోరుకుంటున్నారు. ఈ సినిమా చాలా కష్టపడి చేశారు మా యూనిట్ అందరూ. కాబట్టి మీరు మీడియా వాళ్ళు బాగా పబ్లిసిటీ ఇచ్చి ప్రేక్షకులు కూడా బాగా ఆదరించాలని మా పిక్చర్ని కోరుకుంటున్నాను. చూడడానికి వచ్చినటువంటి ప్రేక్షకులకు, అభిమానులకు, అందరికీ, ఈ నటించినటువంటి సభ్యులందరికీ మంచిగా జరగాలని, మీ మీడియా సపోర్ట్ తో అంతా బాగుంటామని కోరుకుంటున్నాను. శశి చెప్పినట్టు ఫస్ట్ ఓపెనింగ్ రావడానికి మాత్రమే కాస్త తడబడాలేమో, తర్వాత నుంచి చూశారు కదా ప్రతి ఒక్కరు ఆవగింజ పట్టుకొని తిరుగుతారు. ఖచ్చితంగా ఆవగింజ మీరందరూ ఇంకో నలుగురికి పంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక మంచి అవుట్పుట్ ఇచ్చాము. అన్ని లైవ్ లొకేషన్స్, ఎలాంటి సెట్స్ ఫ్లోర్స్ లో అలా ఏం చేయకుండా అన్ని మాక్సిమం లైవ్ లొకేషన్స్ లోనే చేసాం. నేచురల్ లైట్ ఎక్కువ వాడుకుంటూ మంచి అవుట్పుట్ వచ్చింది. అండ్ క్యాస్ట్ అండ్ క్రూకి నా కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్స్ వెరీ మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ శశి ఫర్ ట్రస్టింగ్ మీ విత్ దిస్ ప్రాజెక్ట్. అందరం కష్టపడి చాలా వర్క్ చేసాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఆకాష్ జగన్నాథ్ గారు ట్రైలర్ లాంచ్ చేసినందుకు. నేను సార్ దగ్గరే పనిచేశాను, సో ఇప్పుడు ఇక్కడ వరకు మేము వచ్చాం. థ్యాంక్ యూ మీడియా. ఓకే. డైరెక్టర్ గారు ఫస్ట్ నాకు స్టోరీ ఎలా అయితే చెప్పారో అంతకు మించి చాలా బాగా తీశారు. థ్యాంక్ యూ సార్. మీరు ఆగస్ట్ 13 చూడొచ్చు థియేటర్స్ లో. అండ్ లక్ష్మణ్ చాలా హార్డ్ వర్క్ చేశాడు అండ్ టెక్నీషియన్స్ అందరూ కూడా. మిమ్మల్ని ఎందుకు ఆయన యావరేజ్ అన్నారా బిలో యావరేజ్ అన్నారా మాకు చెప్పలేదు, చెప్పండి ఆయన ఏమన్నారు? యావరేజ్ అన్నారా బిలో యావరేజ్ అన్నారు? ఓహో అంతమాట అన్నారు. ఒక చిన్న సినిమా చూసామన్నా కర్నూలు వాళ్ళంతా కలిసి మాకు ఎవరు దారి చూపించలేదన్నా, కొంచెం మీరు వస్తే వెళ్ళిపోతున్నాను ఈ టైంలో అంటే ఒకటే మాట, ట్రైలర్ నేను చూసాను నాకు నచ్చింది, వస్తాను బ్రదర్ మీరు పెట్టుకోండి అని చెప్పాడు. జస్ట్ మొన్న ఈవినింగ్ ఇన్ఫార్మ్ చేసామన్నా అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మేము ఇక్కడ ఉన్న ఈ స్టేజ్ అంతా ఉన్న వాళ్ళందరం మా గురువులు గారు పూరి రవీంద్ర గారికి ఫ్యాన్స్ అందరము. ఆయన దాకా రీచ్ అవ్వలేదు మీరు, కానీ ఆయన ప్లేస్ అంటే వాళ్ళ శిష్యులు వెళ్తాడని ఆయన రాకపోయినా వాళ్ళు ముందుకు వస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న, ఎప్పటికీ మర్చిపోలేం. దిస్ గై ఇస్ రియల్లీ అమేజింగ్. నిజంగా ఈ పర్టికులర్ ఈవెంట్ కి ఆకాష్ నువ్వు వచ్చినందుకు చాలా థ్యాంక్స్, నిజంగా థ్యాంక్స్. ఎందుకంటే నేను వన్ థింగ్ ఐ బిలీవ్ అండి, ఒక సినిమాని హీరో అయినా డైరెక్టర్ అయినా ప్రొడ్యూసర్ అయినా ఎవరో ఒకరు కష్టపడి రిలీజ్ వరకు పట్టుకొని రావాలి. అది రిలీజ్ అయిన తర్వాత ఆడియన్స్ చేతిలో ఉంది, బట్ దట్ ఈస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. బట్ ఇక్కడ దాకా తీసుకొని వచ్చినందుకు ఆ సక్సెస్ వెరీ గుడ్. రియల్లీ హార్డ్ వర్క్ ప్రతి టెక్నీషియన్. సీతారాం సత్యాలు కూడా తరతరాలు చూస్తూనే ఉంటుంది. క్యాసెట్లు అడిగిపోతాయి. నేను చాలా కాన్సర్ట్ చెప్తున్నా, ఉపయోగానికి కోరుతున్నా. థ్యాంక్ యూ. కానీ సినిమాకి వెళ్తే ఒక గుడికి వెళ్ళినంతే ఎంత ప్రశాంతంగా ఉంటుందో, థియేటర్కి వచ్చి సినిమా చూసి మంచి సినిమా చూసినాడు అంతే రిలాక్స్ గా ఇంటికి వెళ్ళి హ్యాపీగా పడుకుంటాడు. సో అది ఈ సినిమా మీకు ఖచ్చితంగా ఇస్తుంది. ఒక మంచి ఫీల్ గుడ్ ఫిలిం చూసి బయటికి వచ్చాంరా అని మనం ఒక 10 మందికి చెప్పుకునేలా మా సినిమా ఉంటుంది. సామాన్యులు చూస్తూ ఉంటారు, సాహసవంతులు పని చేస్తూ ఉంటారు. వీళ్ళందరూ ఆ కేటగిరీ పని చేస్తున్నారు. మీడియా ముఖంగా నేను కూడా కోరుతున్నాను, ఇది మంచి సినిమా, ఫీల్ గుడ్ సినిమా, ఇన్స్పిరేషన్ ఇస్తున్న సినిమా, మోటివేషన్ ఇస్తున్న సినిమా,
నాకు తెలిసి ఖచ్చితంగా చెప్పగలను, అశ్లీలత లేని సినిమా, అందమైన హీరోయిన్ ఉన్న సినిమా, అందగాడైన హీరో ఉన్న సినిమా, డాన్స్ లో ఉన్నాయి, కామెడీ ఉంది, చిన్న చిన్న ఆర్టిస్టులు, పెద్ద పెద్ద పెర్ఫార్మెన్స్లు, వీళ్ళందరూ మామూలు వాళ్ళే కానీ అక్కడ అసామాన్యమైన వర్క్ చేశారు. కాబట్టి ఈ మంచిని ప్రపంచానికి తెలియజేస్తే చాలు. ఈ మంచి ఉందని చెబితే మీడియా ద్వారా అదే పెద్ద. మహా అయితే చిన్న సినిమా అన్నప్పుడు ఏమవుతుందంటే ఓపెనింగ్ కొంచెం కష్టం అవుతుంది, అంతే, అంతవరకే. నాకు తెలిసి ఇప్పటి నుంచి ఈ 30వ తారీఖు వరకు అంటే రిలీజ్ డే వరకు ఓపెనింగ్ కావాల్సిన వర్క్ కూడా జరుగుతుంది. కాబట్టి ఓపెనింగ్ కూడా బాగుంటుంది ఈ సినిమాకి, ఆ తర్వాత ఎలాగూ బాగుంటుంది. బాగుండాలి, బాగుండి తీరాలి కూడా. మనిషి ఎప్పుడు గెలవాలి, గెలిచి తీరాలి కూడా. అందుకని ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఈ టీం అంతా చాలా కష్టపడి చాలా ఇష్టంతో ప్యాషన్తో చేశారు. ఆ ట్రైలర్లో నాకు అనిపించింది, అండ్ అందుకే నాకు రావాలనిపించింది ఇక్కడికి. సో మన తెలుగు ఆడియన్స్ సినిమా కానీ బాగుంటే వాళ్ళు భుజాల మీద వాళ్ళే తీసుకెళ్తారు సినిమాని. సో ఈ సినిమా చాలా బాగుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ సినిమా కానీ బాగుంటే డెఫినెట్గా మనం ఇంకేం కష్టపడాల్సి అవసరం లేదు, ఆడియన్స్ ముందు తీసుకెళ్తాం. So I really request the audience, please do come to this film and give this young team a very very big success. And సినిమాలో నటించిన ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి నాకు సాంగ్స్ చాలా బాగా నచ్చాయి. అండ్ ఎవ్రీ వన్ టు ద డైరెక్టర్, ప్రొడ్యూసర్, అందరికీ ఈ సినిమా చాలా చాలా మంచి సక్సెస్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఆకాష్ గారు. అలాగే మూవీ టీం మొత్తానికి ఆల్ ద బెస్ట్. ఎస్, ఎవరు కూడా మర్చిపోకుండా August 30 థియేటర్స్ కి వెళ్ళి సీతారాం చిత్రాలు మూవీ చూసి కొత్త టీమ్ ని బ్లెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్స్ ఫర్ మీడియా అండ్ థ్యాంక్ యూ టు ఆల్ ఆఫ్ యూ. అండ్ దిస్ ఇస్ అంజలి సైనింగ్ ఆఫ్.